రాష్ట్ర మంత్రివర్యులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి మనవలు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు జన్మదినం సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున రక్తదానాలు, అన్నదానాలు, వైద్య సేవలు, సేవా కార్యక్రమాలు వివిధ రూపేణా జరుగుతూ ఉన్నాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున మెగా బ్లడ్ క్యాంప్ దగ్గర 400 నుంచి 500 మంది బ్లడ్ ఇవ్వడానికి ఉదయం నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు. అదే కాకుండా మెగా మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించి అన్ని రకాలైనటువంటి వైద్య సహాయం అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రోటరీ క్లబ్ కూడా ఇక్కడ బ్లడ్ క్యాంపు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారు, అభినందనీయం. అలాగే ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా కోనేటి సెంటర్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. మనందరికీ తెలుసు నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి గతంలో ఆయన్ని ఎన్ని రకాలుగా అవమానపరిచారో చూసాం. వ్యక్తిగత విషయాలను కూడా ఆయన్ని మరి ఇంకొకరు అయితే రోడ్డు మీదకు రానని విధంగా వాళ్ళు పరుష పదజాలంతో మాట్లాడారు, అవమానపరిచారు, తల్లిని అవమానపరిచారు, తండ్రిని అవమానపరిచారు. అయినా కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఎందుకంటే చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని మరి అక్కడ ఉద్యోగం కూడా చేసి, లేదు ఈ రాష్ట్రానికి మా తాతగారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలా, ఈ రాష్ట్రంలోని తెలుగు బిడ్డలకి అండగా ఉండాలని చెప్పి భావించి ఆయన రాజకీయాల్లోకి వస్తే చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా తన మొత్తం బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నారు, తన ఆకారాన్నే మార్చుకున్నారు. ఈరోజు పాదయాత్ర ద్వారా ఆ రోజు యువతలో ఒక నవచైతన్యాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్రలో అనేక ఇబ్బందులు కలిగించిన లెక్క చేయకుండా, తండ్రిని అరెస్ట్ చేసినా లెక్క చేయకుండా మరి రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి పాదయాత్ర ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమని కూడా చెప్పొచ్చు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఇవ్వడంతో ఇవాళ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ గూగుల్ లాంటి సంస్థ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి ప్రధాన కారకుడు నారా లోకేష్ గారిని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇవాళ అనేక ఐటీ కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తున్నా. మొన్న జరిగినటువంటి విశాఖపట్నం సమ్మిట్లో కానీ, మరి దావోస్లో -6 డిగ్రీల్లో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అహర్నిశలు అక్కడే ఉండి మరి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలని అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. మరి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. అందుకనే ఇంత పెద్ద ఎత్తున స్పందన. గతంలో ఎప్పుడు మేము చాలా బ్లడ్ క్యాంపులు నిర్వహించాం, కానీ ఇంత పెద్ద ఎత్తున స్పందన ఈరోజు వచ్చిందంటే నిజంగా లోకేష్ గారి నాయకత్వం మీద ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఎదురు చూస్తున్నారని దానికి ఇదే ఒక నిదర్శనం. ఒక పక్క మెడికల్ క్యాంప్, ఒక పక్క బ్లడ్ క్యాంప్ మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ నాయకత్వం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకెళ్తుందని, మరి దానికి ఆయనకి అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మరొకసారి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని మరి ఆయన పుట్టినరోజుని ఒక వైలెంట్గా చేసుకున్నారు. వాళ్ళు రప్ప అని, అలాగే మూగ జీవాల్ని అడ్డంగా నరికి ఆ రక్తాభిషేకాలు చేర్చుకున్నారు, రాక్షసుల్లాగా చేర్చుకున్నారు. కానీ ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి నాయకత్వం కానీ లేదు. అందుకనే ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా మాత్రమే చేసుకున్నాం. గతంలో మరి ఏ రకంగా అరాచకాలు చేశారో, ఒక ఆడబిడ్డని, కడుపుతో ఉన్నటువంటి ఆడబిడ్డను కూడా తన్ని ఆవిడ గర్భం పోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు పుట్టినరోజు సంబరాలు చేసుకున్నటువంటి సందర్భాలు. అలాగే ఏ రకంగా ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి పుట్టినరోజు చేసుకున్నారు. రాక్షసవాదులు కావాలా, ఈ రాష్ట్రాన్ని సౌభాగ్యం నడిపించేవాదులు కావాలా అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ఈ సేవా కార్యక్రమాల ద్వారా, ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ మరి భువనేశ్వర్ గారి నాయకత్వంలో
మేడం గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది పేదలకు ఉపయోగపడుతున్నాయి. అందుకని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మెగా మెడికల్ క్యాంప్ మరి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి డాక్టర్లు పంపించారు. వారి ద్వారా ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకి మరింత భవిష్యత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అలాగే కొల్లు ఫౌండేషన్ ద్వారా అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా సీఎం రిలీఫ్ కూడా ఇప్పించి వాళ్ళకి వైద్య సహాయం అందించే కార్యక్రమాలు నాంది కాబోతుందని తెలియజేస్తాం.